నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ యామ్ని. ప్రెజెంట్ మనతో ఉన్నారు డైరెక్టర్ గీతా కృష్ణ గారు. సో సార్తో మాట్లాడి మరిన్ని ట్రెండింగ్ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. హాయ్. హాయ్ సార్. సార్ ఇప్పుడు కల్కి మూవీ అంటే అందులో హీరో ప్రభాస్, హీరోయిన్ మనకి దీపికా పడుకొని ఉన్నారు కాబట్టి దాని తర్వాతకి వచ్చే మూవీ స్పిరిట్ అనే మూవీ. సో అందులో యాక్ట్ చేస్తున్నారు. సో కొన్ని ఇష్యూస్ వల్ల దీపికా పడుకొని మళ్ళీ బయటకు వచ్చేసింది ఆ మూవీ నుంచి. సో అంటే ఒక రెమ్యునేషన్ అనుకోవచ్చు. ఆ స్టోరీలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఆవిడ పెట్టారని ఒక న్యూస్ అయితే వచ్చింది సార్. సో ఆవిడ బయటికి రాగానే ఆ స్టోరీ మొత్తం బయటకి చెప్పేశారు, లీక్ చేశారంటూ డైరెక్టర్ సందీప్ వాంగా కూడా ఒక ట్వీట్ చేశారు ఈరోజు. సో దానికి సంబంధించి మీరేమంటారు సార్? అలా స్టోరీ బయటికి చెప్పడం కరెక్టే అంటారా? యాక్చువల్గా దీపికా పడుకొని కల్కిలో చాలా అసహ్యంగా ఉందని చెప్పి నేనే చెప్పాను. కడుపుతోటి ఏదో ఉంది కదా సినిమాలో, నాకు నచ్చలేదు అది. యాక్చువల్గా ప్రభాస్కి ఏ విధంగా పేరు నాకేం అర్థం అవ్వలేదు. కానీ ప్రభాస్ ఏముంది, ప్రభాస్ ఈజ్ ఒరిజినల్గా ఇప్పుడు ఎగ్జిస్టింగ్ పాన్ ఇండియా ఒరిజినల్ స్టార్ కదా. సో అంచేత అతనికి ఏ అమ్మాయిని పెట్టినా పర్లేదు. కానీ ఇప్పుడు ఈ వివాదం ఏంటంటే అమ్మాయికి రెమ్యునరేషన్ అడిగిందని, ఎక్కువ అడిగిందని, తర్వాత 6 hours పని చేస్తానని, వీటి మీద ఆల్రెడీ ఇంకో చోట మాట్లాడాను. మీరు కొంచెం డిఫరెంట్గా మాట్లాడుతున్నాను. 6 hours కంటే ఎక్కువ అవసరం లేదు హీరో కానీ హీరోయిన్ కానీ. మొత్తం 8 గంటల కాల్ షీట్. ఆ 8 గంటల కాల్ షీట్లో 8 గంటలు చేస్తారా? ఒకప్పుడు భానుమతి మీద పెట్టమనేది కెమెరా. అలా సరదాగా చిరంజీవి గారిని కూడా అన్నాను. అంటే భానుమతి గారిని తెలియదు కాబట్టి చిరంజీవిని అక్కడ పెట్టుకుని పెద్ద స్టార్ని పెట్టుకుని వాళ్ళ మీద వీళ్ళ మీద షార్ట్లు తీసేవనుకో అసహ్యంగా ఉంటుంది. కాబట్టి అన్నీ అతని మీద ఉండవు కదా. అది చేత కొన్ని క్లోజ్ షాట్స్, రియాక్షన్స్ అన్నీ ఉంటాయి. సరదాగా ఆయన్ని ఇరికిస్తూ ఉంటాను అప్పుడప్పుడు చిరంజీవిని, పెద్ద స్టార్ కాబట్టి. సో అతను ఉండగా కూడా వేరే తీయడం కరెక్ట్ కాదు, మీకే వేస్ట్, డబ్బులు వేస్ట్. సో యాక్చువల్గాను ఆ విధంగా షూటింగ్లో రకరకాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి 6 hours ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. నేను 6 hours పని చేస్తానంటే 6 hours కూడా ఉంటుంది. వాడుకోరేళ్ళు అంటే స్టార్ట్ అయిన కాడి నుంచి ఎంత పని చేసిందో కెమెరా ఎదురు కూడా ఆ 6 hours కాదు. కానీ ఆ అమ్మాయి మానేయటం ఇతనికే మంచిదని చెప్పాను వేరే ఛానల్లో. డైరెక్టర్గా మంచిది, బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా. కొత్త అమ్మాయి ఉంటుంది, అమ్మాయి కాబట్టి బిడ్డ బాబు పాప పుట్టేసింది కదా. యాక్చువల్గా ఇండియాలో బాబు పుట్టిన తర్వాత క్రేజ్ ఉండదు. ఒక హాలీవుడ్లో ఉండేది ఆ క్రేజ్. జూలియా రాబర్ట్స్ అని, యాంజెలినా జోలీ, అది కూడా వాళ్ళు పెంచుకోవడం కొన్ని కాన్సెప్ట్లో. ఆ కాన్సెప్ట్లో నయనతార కూడా కొంతమంది పెంచుకుని కొంతమంది ఏదో చేస్తుంది కదా. తను బాగానే సక్సెస్ అయింది. అలా మెయింటైన్ చేయాలి మరి బాడీ. సో దీపికా పడుకోనికి ఒక విధంగా మార్కెట్ ఉంది. కానీ ఈ సినిమాలో ఇతను పెట్టిన ఆంక్షల వలన అంతకుముందు సినిమాలో ఇతనికి యాక్చువల్గా ఇండస్ట్రీలో బ్యాడ్ ఉంది బాలీవుడ్లో. అమ్మాయి విమెన్ని డీమీన్ చేస్తారని, విమెన్ని తగ్గించి కొంచెం ఆట వస్తువులోకి చూపిస్తాడనే వివాదం ఉంది. ఈ అమ్మాయికి వాళ్ళ భర్తతో పాటు మిగతా వాళ్ళు ఎవరు చెప్పుంటారు, నువ్వు అదే రెమ్యునరేషన్ ఇంకొక సినిమా ఒప్పుకుంటే వస్తుంది. తన ఇది వస్తుందో రాదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కానీ ఇతనికి బ్యాడ్ ఉంది అక్కడ. అమీర్ ఖాన్ సెకండ్ వైఫ్ ఉంది కదా, తను అదేదో సినిమా చేసింది, చెప్తూ కొడతా ఉంటే ఏమన్నా హిందీలో ఏదో ఉంది కదా, ఒక సినిమా ఒకటి ఉంది అమీర్ ఖాన్ సెకండ్ వైఫ్. నీకేమో ఈ సినిమా విషయం తెలియదు. ఆ అమ్మాయి ఈ సినిమా మీద ఇంకో సినిమా తీసి హిట్ చేసింది. నువ్వు అంత విమెన్ని, నేను ఇలా ఫ్రాంక్గా మాట్లాడుతుంటేనే ఎవరో స్టూపిడ్ లేడీ ఉంటుంది ఏదో మొహం వేసుకుని నిన్న మొన్న మాట్లాడుతుంది, నేను ఇలా డీమింగ్ చేసి మాట్లాడతానట. నేను సరదాగా అది ఇది అంటం వల్ల తప్ప నేను సీనియర్ని. వాట్ యూ థింక్ మై ఏజ్ ఈజ్, మీరు అందరూ చిన్నప్పుడు నేను డైరెక్ట్ చేశాను కదా. సో ఐ లుక్ వెరీ యంగ్, దట్స్ ఆల్. అంతేగాని నన్ను డీమీన్ చేసే ఆయన ఎవడన్నా అంటే చెప్పు తీసుకొట్టాలి వాళ్ళని. నిన్న మొన్న అదేదో ఛానల్లో కూర్చుని సోషల్ వర్కర్ అట, బొంగు వర్కర్ ఏం కాదు, అదేదో రెడ్ ఇండియన్ జాతికి చెందిన ఒక ట్రైబల్ నుంచి వచ్చిన ఫేసును శారీ, మన శారీ కట్టుకుని ఏమీ రాదు. మా వీడియోలు చూసి చెప్తూ ఉంటుంది ఆ అమ్మాయి ఎవరో, గాంధీ గారిని అన్నారు, నెహ్రూ గారు అన్నారు అంటుంది అనమాట. పేర్లు చెప్పను నేను. భారతదేశానికి మన కాశ్మీర్ ప్రాబ్లం రావడానికి నెహ్రూ అని బీజేపీ వాళ్ళు చెప్పారు ఈ మధ్యన. గాంధీ గారు కూడా అనుకున్నంత న్యాయం చేయలేదు. ఇక్కడ హిందువులు ఎక్కువ ఉంటున్నప్పుడు ముస్లిమ్స్కి ఎలాగ న్యాయం చేయడానికి ట్రై చేస్తారు, మెహర్బానీకి వస్తుంది తప్పితే అని. ఇటువంటి 2-3 పొరపాట్లు చేయడం వల్ల గాంధీని దుమ్మెత్తేస్తున్నారు, నెహ్రూని దుమ్మెత్తేస్తున్నారు కదా. ఆ యాంగిల్లో ఎప్పుడన్నా మాట దురుసులో ఇందులో ఆడు ఏదని ఉంటాను ఎక్కడ, దాన్ని పెద్ద ఇదిగా చెప్తుంది. ఇది ఏం తెలియదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడకి అసలు దీన్ని వాట్ వేస్ ఈజ్ కనెక్టెడ్ టు సోషల్ మీడియా నాకేం తెలియదు. నిన్న మొన్న మాట్లాడుతుంది. దాన్ని టెలికాస్ట్ చేసిన వాడు ఉన్నాడు, వాడికి 2 సార్లు ఫ్రీగా ఇచ్చాను, 3 సార్లు కూడా ఫ్రీగా అడుగుతున్నాడు.
ఓకే. ఇంటర్వ్యూ నేను ఏమన్నా చెప్పాను ఆ పాలసీ ప్రకారంగా. ఆడొక స్టూపిడ్ ఫెలో, ఏది లేదు ఆడి పేరు కూడా ఎందుకు చెప్పినట్టే ఆడికి తెలిసింది. నిన్న మొన్న పెట్టేది అది పెద్ద పాపులర్ అవ్వదు, కానీ నా పేరు చెప్తే నా బొమ్మ వేసుకోవచ్చు కదా. దాని గురించి ఇది పక్కన పెడితే ఈ దీపిక పడుకొని మానేయటం అనేది ఆ డైరెక్టర్కి మంచిది. కొత్త క్రేజ్గా ఇంకో అమ్మాయిని పట్టుకొస్తున్నారు, అందులోనే ఆ యానిమల్లో సెకండ్ హీరోయిన్ తృప్తియే ఆ అమ్మాయిని ఎవరినో పట్టుకొస్తున్నారు అన్నారు కదా, మంచిదే కదా. ఆ అమ్మాయి కూడా హాట్ డేమ్ కింద పేరు వచ్చింది, ఇంకా బాగుంటుంది. ఆ అమ్మాయిని ఏమన్నా ఇంకొక అమ్మాయిని కూడా పట్టురావచ్చు. ప్రభాస్ మెయిన్ ఎసెట్ అక్కడ, ప్రాపర్టీ ఎవరు ప్రభాస్ కదా. అతని పక్కన ఎవరుంటారా అనేది ఇట్స్ గోయింగ్ టు బి సర్ప్రైజింగ్ థింగ్. ఆ అబ్బాయి రెమ్యునరేషన్ ఎక్కువ అడిగిందని కథ బయట పెట్టిందని, కథ బయట పెట్టేది తీసేస్తాడు ఎవడన్నాను. అతను తీసే స్టైల్ వేరేగా ఉంటుంది. ఒక్కొక్క డైరెక్టర్ స్టైల్ మొత్తం టేకింగ్ అంతా చెప్పేది కదా, అంత చెప్పి అంత గొప్ప తెలివైన ఏం కాదు ఎవరు దీపిక పడుకొని. అంటే కొన్ని సీన్స్ కూడా ఏ సర్టిఫికేట్స్ సంబంధించి ఉన్నాయి, సో అలా స్టోరీ కూడా కొంచెం బయటికి. ఇప్పుడు 1,00,000 ఉంటే వెనకాల అది కూడా దరిద్రాలకి అనంత కూడా ఉపాయాలట. అలాగే ఏదో ఒకటి సాగు చెప్పుకుని ఇతని మీద గంటేసి నేను చేయట్లేదు అంటం కోసం అంటుందని నేను మొన్న ఇంకొక ఛానల్లో చెప్పాను. సో వెనక్కి ఎందుకు వెళ్తున్నావా అంటే ఎగదొబ్బదాని అనేది అంటారు యాక్చువల్గా. ఆంధ్రాలో ఒక నానుడి, ఒక ప్రోవర్బ్. ఏంటి వెనక్కి నన్ను పెళ్లి కూతురు అంటారు సాధారణంగా. నన్ను అసలు నేను పల్లకి ఎక్కను అంటే లాక్ కొట్టిందట వాళ్ళ అమ్మ, ఓకే అని చెప్పేసి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆ విధంగా ఎందుకంటుందంటే ఈ పక్కన జనరల్గా బ్యాడ్ జరిగినప్పుడు అమ్మాయికి ఇష్టం లేదు, బాబు పుట్టాడు కదా, పాప పుట్టింది, హస్బెండ్ చెప్తాడు, అతను కూడా స్టారే కాబట్టి. ఇండస్ట్రీలో చాలామంది చెప్తారు ఆ సినిమా చేస్తే నీ కెరీర్ పాడైపోతుంది, అతను ఒక సినిమా హిట్ అయింది కానీ ఒక పక్క విమెన్ని చాలా ఆట వస్తువులా చూపించే డైరెక్టర్ అని చెప్పి ఉంటుంది. ప్లస్ ఈ అమ్మాయికి చెప్పిన సీన్లు ముందు చెప్పాలి కాబట్టి చెప్పి ఉంటాడు. అర్థమైపోయింది బయట వాళ్ళు చెప్పిన దానికి ఇది కూడా కరెక్ట్గా ఉంటుంది. యానిమల్ చూడలేదు, అదేమన్నా పెద్ద క్వీన్ ఎలిజబెత్ ఇక్కడి నుంచి వెళ్ళి బెంగళూరు నుంచి వెళ్ళిన అమ్మాయి కదా. ఒక బ్యాడ్మింటన్ వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఒక మంచి బ్యాడ్మింటన్ ప్లేయర్. సో తర్వాత ఫస్ట్ నా ఫ్రెండే ఇంకో అమ్మాయి రాజీవ్ మీనన్ అనేది పెట్టి ఇచ్చినట్టున్నాడు ఒక యాడ్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు సినిమా నాకు జరిగింది. కోకిల్లో రేవతిని పెట్టాం, రేవతి కార్తీక్. అప్పుడు రేవతి అదేదో సాకు చెప్పి మొత్తానికి డేట్లు ఏదో కష్టపడుతుంటే తొబ్బేయన్నాను, వారపాటు అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయన్నాను, ఇచ్చేసింది. సో అప్పుడు శోభన్ పెట్టాం. ఇదేమో నాకే ప్రెస్ అయింది. శోభన్కి నాకు మంచి పేరు రావాల్సిన యోగం ఉంది, వచ్చింది. అర్థమైంది మీకు. ఫూజ్ లోజర్. దాని తర్వాత ఎక్కడో ఒక మళ్ళీ కోల్కతా ఫిల్మ్ ఫెస్టివల్ సంజయ్ ఇవ్వడానికి నా పక్కన కూర్చుంది. నేను చెట్టు కింద కూర్చుంటాను ఫెస్టివల్ థియేటర్లో. యాక్చువల్లీ ఐ మిస్డ్ ఇట్ అంటే వాట్ అన్నాను. అదే ఐ ఫర్గాట్ లాంగ్ బ్యాక్, నేను ఇన్సల్ట్ చేశాను. ఐ మిస్ ద ఫిల్మ్ అంటే విచ్ ఈస్ దట్ నాకు గుర్తులేదు. నేను అడిగాను, యూ గేవ్ అడ్వాన్స్ ఆల్సో ఇలా అన్నాడు. లాంగ్ బ్యాక్ ఐ డోంట్ టేక్ ఇట్ టు సీరియస్ సచ్ థింగ్స్. ఆర్టిస్టులు ఎవరో వస్తూ ఉంటారో, నేను ఎవరినైనా యాక్ట్ చేస్తానని చాలా గర్వంగా చెప్పాను. అదే కరెక్ట్ అని. అలాగే ఇప్పుడు ఈ అమ్మాయి పోతుంది, ఎవరికి నష్టం? బిడ్డ పుట్టిన తర్వాత ఇంత రొమాంటిక్ సీన్ ఎవరు? కల్కి అంటే ఏదో నిజంగా కడుపు కాబట్టి ఆ కడుపు క్యారెక్టర్ ఇచ్చినట్టున్నారు. చాలా అసహ్యంగా ఉంది అందులో. పెద్ద ఇదేం ఇది కాదు, డబ్బుగా పట్టుకుని ఏదో పేరు వచ్చింది, 4-5 సినిమాలు హిట్ అయ్యాయి షారుఖ్ ఖాన్ వలన. షారుఖ్ ఖాన్ ఇంట్రడ్యూస్ చేసినట్టున్నాడు అమ్మాయిని. సో అంతే తప్పితే ఒక్క చెన్నై ఎక్స్ప్రెస్ ఏదో ఉంది, అందులో చాలా బాగుంటుంది. ఒక సాంగ్ చాలా అందంగా ఉంటుంది. అది కూడా నేను ఒక లొకేషన్లో తీసాను యాడ్, సమంతాన్ని పెట్టి. అదే ఇంట్లో తీశారు మహాబలిపురంలో, కేరళ హౌస్లో ఉంటుంది. నేను అక్కడ అమ్మాయిని పెట్టి తీశాను, సమంతాన్ని పెట్టి తీశాను ఒక యాడ్. నేను ఊరినే గుర్తు తెచ్చుకున్నాను నా మెమరీస్. యాక్చువల్గాను ఈ అమ్మాయి మానేసినంత మాత్రం నా ఉద్దేశ ప్రకారంగా అబ్బాయికే కరెక్ట్, అతనికి బెస్ట్ ఇదే అనుకుంటున్నాను. కాకపోతే ఒక ఈగో ప్రాబ్లం ఉంటుంది. మేమంతా ఖర్చు చెప్పేసి అన్నీ చెప్పేసి వెళ్ళిపోయే ముందు, షెడ్యూల్కి వెళ్ళిపోయే ముందు ఇలా ఎందుకు ఫిట్టింగ్ పెట్టిందంటే మేబీ మరి మన ప్రభాస్కి చెప్పి ఉంటుంది. అంటే వాళ్ళు పొద్దున్న లేచిన కాడి నుంచి కూరలు ఇతరే పంపాలి వీళ్ళందరికీ. రోజులు కదా పంపిస్తాడు. అందులోనే అతను కొంచెం ఇటువంటి అయినా చేయడానికి అక్కడ ఇల్లు వ్యవహారం ఉందన్నమాట. సో ప్రభాస్ అందరి వాడిలాగా లెక్క అనమాట. అంచేత అతనికి చెప్పే ఉంటుంది. అతనే ఉంటాడు, నీ ఇష్టం అని ఉంటాడు, వదిలే ఇంక మనసులో హ్యాపీ ఫీల్ ఉంటాడు ఇంకో మంచి అమ్మాయి వస్తుందని. అలా సేమ్ థింగ్ రిపీట్ అయింది. అందులో నా అమ్మాయికి
సో ఇండియాలో ఆఫ్టర్ గివింగ్ బర్త్ జనాల్లో క్రేజ్ ఉండదు. అవును సార్. హీరోలకు కూడాను పెళ్ళి అయిపోయింది అనగానే అమ్మాయిలు డేలా పడిపోతారు. ఇప్పుడు మహేష్ బాబు స్టిల్ ఎలిజిబుల్ బ్యాచులర్ లైక్ ప్రభాస్ అనుకో ఇంకా పేరు వస్తుంది. పెళ్ళి అయిపోయి 2 పిల్లలు పెరిగిపోయారు, మా అమ్మాయి హీరోయిన్ అయిపోయేటట్టు ఉంది అమ్మాయి సితార. ఇతను డిమాండ్ పడిపోతూ ఉంటుంది. చిరంజీవి ఎలా డిమాండ్ పడిపోయింది, కొడుకు హీరో అయిపోయాడు, తమ్ముడు కొడుకులు హీరోలు అయిపోతే అందరూ అయిపోయాడు మూల ఇంత ముసలోడు అనమాట అన్నారు తప్పితే వాళ్ళందరినీ కూడా బయట ప్రపంచాన్ని తెలియకుండా కానీ ఉండుంటే అసలు ఎంతమంది పిల్లలు తెలియకుండా ఉంటే ఇప్పటికి కూడా ఎంగానే ఆ విధంగానే ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు చాలా కాలం ఏలేశారు. అప్పటికి ఇన్ని మాధ్యాలు లేవు కదా. ఏ విషయం తెలుసు. ప్లస్ ఏమో వాళ్ళకి ఇష్టం కూడా ఉండేది కాదు. రామారావు గారికి ఇష్టం ఉండేది కాదు. రామారావు గారు అంత పర్లేదు కొంచెం. నాగేశ్వరరావు గారికి అయితే ఒక్కడిని కూడా బయట చూపించి నాతో చెప్పారు అన్న. నా అబ్బాయి ఖర్చు చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆయనే విన్నారు సంకీర్తన. నేను ఎప్పుడు కూడా ఐ డోంట్ వాంట్ మై పీపుల్ టు కమ్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పేసి ఇప్పుడు నాగార్జున ఇంట్రడ్యూస్ చేయడానికి కారణం ఏంటంటే చిరంజీవి వెనకాల 2.5 సంవత్సరాలు నా కొడుకులు తిరిగారు నాకు ఆ డేట్ల కోసం. లాస్ట్లో ఏమి ఇవ్వకుండా తర్వాత చెప్తా ఉన్నారు. స్టూడియో చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు అప్పుడు కాంట్రాక్ట్ పొజిషన్లో నా కొడుకుని టైనప్ చేసి ఇతను కూడా హీరో చేద్దామని ఇతను రామనాయుడు అంతే వెంకటేష్ ఇద్దరు ఆపద్ధర్మంగా అయ్యారు హీరోలు. అర్థమైంది మీకు? నాట్ రియల్లీ వాంటెడ్. అఫ్కోర్స్ ఇద్దరు పెద్ద స్టార్లు అయ్యారు. తర్వాత ఇప్పుడు రాసుకు పూజ తిరుగుతున్నారు మన స్నేహితులు, నా స్నేహితులని. ఇది నేను ఫస్ట్ చేశాను కాబట్టి నాగార్జున అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ నాగేశ్వరరావు గారు చెప్పారు. ఆయన బతికొండగా చెప్పుకున్న వీడియోలో కూడా చెప్పాను ఈ విషయాన్ని. అండ్ ఆయన లైవ్గా ఉన్నప్పుడు కూడా నేను 8 సంవత్సరాలు చెప్తున్నాను సోషల్ మీడియాలో టీఎన్ఆర్ కాడి నుంచి కదా. టీఎన్ఆర్, ఐ డ్రీమ్స్, సుమన్ బిగినింగ్లో, ఆర్ఎస్ రోజు అందరికీ ఫ్రీగా ఇచ్చాను బిగినింగ్లో. సో ఇక్కడ ఆ అమ్మాయి చేయనంటాం అంటే నా ఉద్దేశ ప్రకారం యాజ్ అ డైరెక్టర్ ఇతనికి బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా ఇతనికి మంచి జరుగుతుందేమో అనిపిస్తుంది. వెళ్ళిపోవడం 100% డైరెక్టర్కి మంచి జరుగుతుంది. యాక్చువల్గా ఒక్కొక్కరికి మంచి జరుగుతుండో స్టార్ట్ అయిన తర్వాత ఆగదు అది. అర్జున్ రెడ్డి రీమేక్ హిట్, అక్కడ మళ్ళీ డైరెక్ట్ సినిమా యానిమల్ హిట్, ఎక్కడికి వెళ్ళిపోయాడు డైరెక్టర్ కదా. ఇప్పుడు ఈ అమ్మాయి వెళ్ళిపోవటం వల్ల అతనికే బ్లెస్. రేపు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చేస్తానన్నాను కానీ నేను మీరు ఎక్కడి వరకు ఉండాలన్నాడు అనుకో, ఇక్కడ వరకు ఉండాలని నేను ఒక యాడ్లో అలా చేసి అమ్మాయితో దెబ్బతిన్నాను. సోప్ యాడ్కి మెడ్రాస్లో పంపిస్తాను అమ్మాయిని. మళ్ళీ మోడల్ కోఆర్డినేటర్ వచ్చి అబ్బాయి తెలియదు అమ్మాయి కానీ మళ్ళీ వచ్చిన అబ్బాయి ఒకసారి నా ఎదురుకుండా అదిలో సూట్ ఫ్లోర్లో వేసాం. ఏంటి బాత్రూమ్ అంటే పెట్టుకోవడానికి ఉండాలి కదా మరి. సో ఆ విధంగా గోడలు రిమూవ్ చేయడానికి ఉండాలన్నమాట స్టూడియో సెటప్లో. సో ఈలోగా అమ్మాయికి నేను ఎక్కడికంటే ఎక్కువ వేసుకొని అక్కడికంటే వేసుకుంటే క్లయింట్ ఎక్కడి వరకు వేసుకోవాలో మాకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు యాడ్ ఫిల్మ్స్లో. మరీ ఎక్కువ వేసుకుని ఆడికే బ్యాడ్, అదే 3rd రేటెడ్ యాడ్లా ఉంటుంది. దాని చేత పంపించేస్తే మళ్ళీ బతిమాల అమ్మాయి సారీ చెప్తే అప్పుడు చేసాం ఒక యాడ్. ఈ విధంగా కొన్నిసార్లు చెప్పిన తర్వాత చేయకపోవచ్చు బికాజ్ ఆఫ్ ద మ్యారేజ్ అయిపోయి ఉండడం, బికాజ్ ఆఫ్ ద అలాగనే అమ్మాయి కాదు. ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత అదేదో ఒక ఫిల్మ్లో చేసింది నేను చూశాను, దీపిక ఫెంటాస్టిక్ చేసింది. 2 అమ్మాయిలు మీద సబ్జెక్ట్, అది పేరు మర్చిపోయాను. అందుముందు వీడియోలో చెప్పి కానీ చాలా గెహరానియా ఏదో ఆ టైప్ ఆఫ్ ఏదో ఫిల్మ్ అనమాట. కొంచెం అడల్ట్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ అనమాట. చాలా బాగా చేసింది తను ఆ విషయంలో. ఇంకా కానీ అప్పుడులా లేదు కదా. ఇప్పుడు కొంచెం ప్రౌడ్ అయిపోయింది కదా. దెర్ విల్ బి ఏ చేంజ్. ఎంత నువ్వు మెయింటైన్ చేసినా కూడా ఆఫ్టర్ గివింగ్ ఎ బర్త్ టు 1 కిడ్ మారద్దు యాక్చువల్గా. అన్ని విధాలా ఇతనికి మంచిది మరి. ఐ డోంట్ నో అతను ఒక ఈగో కింద ప్రాబ్లం ఫీల్ అయ్యి కథ అక్కడ చెప్పేసింది, నేను చేయట్లేదు కాబట్టి కథ చెప్పేస్తానని ఎవరు చెప్పరు. భోజనం చేసేవాళ్ళు ఎవరు. ఇది ఏదో రూమర్ అయి ఉంటుంది. ఎందుకు చెప్పుద్ది? రేపొద్దు ప్రభాస్ అడగడా ఇండస్ట్రీలో ఇంకా బ్యాడ్ చేసేస్తారు. ఇప్పుడు బ్యాడ్ వచ్చింది, ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతుంది. అది ఇండస్ట్రీ అంతా మాట్లాడుకుంటారు. ఐ డోంట్ థింక్ అంత విపులంగా చెప్పి అతను ఓపిక ఎక్కడ ఉంటుందో అంత అలాగా అర్థం అవుద్ది. నీ క్యారెక్టర్ వరకు చెప్తాడు అంతేనా. స్టోరీ మొత్తం అంత స్టోరీ అంతా స్క్రీన్ ప్లే 1 లైన్ ఆర్డర్ అది ఎవరు చెప్తాడు? అది ఎవరు చెప్పరు అది యాక్చువల్గా. సో ఏమో ఇతనేమో ఎమోషనల్గా ఎక్కువ చెప్పేసి అంత మాత్రం అందరిని పిలిచేసి కరణ్ జోహర్కి వాళ్ళకి చెప్పేది థియేటర్లో. ఇది ఒక 10 నెలల నుంచి అతను అరేంజ్మెంట్ చేసుకుంటున్నాడు. విజన్ కాపీ కొట్టాలనుకున్నా ఎందుకు కాపీ కొట్టాలి?
ఇతను వేరే స్టైల్, ఇతను ఆ సెటిల్ మీద వాటి మీద కంటే ఆ రియల్ లొకేషన్లో తీసుకుంటూ అది కంటెంట్కి వాల్యూ ఇచ్చే డైరెక్టర్ నేను అనుకుంటున్నాను క్యారెక్టరైజేషన్లో. అంచేత అది ఇతను ఏదో ఆ అమ్మాయిని ఇతను డెఫినెట్గా బ్యాట్ చేసే గుణం ఉంది. ఎందుకంటే అర్జున్ రెడ్డి తర్వాత అందులో ఇతను ఎవరైతే బాధ పెట్టాడో వాళ్ళందరికీ దెబ్బ ఇస్తాడు, వాళ్ళ ఫ్యూచర్ పోయింది. ఇతనికి ఆ గుణం ఉంది సందీప్ రెడ్డికి. అర్జున్ రెడ్డి పాపం బాధపడి ఎవరో సినిమా ఇవ్వట్లేదని వాళ్ళ ఫాదర్ దగ్గర ఏదైనా 34 లక్షలు తెచ్చుకుని చేస్తే ఏం సరిపోతాయి, అది ఒక 10 days షూటింగ్లో అయిపోయింది. తర్వాత కెమెరా పీపుల్ మెన్ వీళ్ళందరూ మ్యూజిక్ డైరెక్టర్కి లోకు అయిపోయాడు. నీ దగ్గర డబ్బులు లేకుండా సినిమా చేస్తున్నావు, నువ్వు డబ్బులు ఇవ్వకుండా మేము ఎందుకు చేస్తావు, నేను బట్టి నీకు సాంగ్ ఇవ్వను ఏం చేస్తావు అని ఆడ వైజాగ్లో. అలా అనకూడదు యాక్చువల్గా, నేనైతే చెప్పు తీసుకొడతాను కానీ చెప్తున్నాను. ఇంకోటి ఆవిడ కెమెరామెన్ అలా వీళ్ళందరికీ సినిమా హిట్ అయిపోయిన తర్వాత నా ఇలా కెమెరా ఎదురు కూర్చొని మొత్తం చెప్పేశాడు. మొత్తం చెప్పేస్తే వాళ్ళకి ఫ్యూచర్ పోయింది. ఎవడిస్తాడు ఇంకా, నేను వింటాను మ్యూజిక్ డైరెక్టర్ పాటలు బాగున్నాయంటే సేమ్ రిపీటెడ్ క్లాసికల్ స్టఫ్ని మళ్ళీ పెట్టారు. కృష్ణుడి మీద పాటలు ఉంటాయి కదా, వాటిని కొంచెం లైట్ మ్యూజిక్లో చేశారు యాక్చువల్గాను. అది చేసాడు అవి వైజాగ్లో ఉన్నవాడు. ఆడికి పెద్ద సినిమాలు రాలేదు. ఇతను చెప్పేసాడు బయటకు వచ్చి, ఇది వచ్చి స్టూపెండస్ హిట్ అర్జున్ రెడ్డి, ఎక్కడికో వెళ్ళిపోయింది సినిమా. తర్వాత కూర్చొని మొత్తం ఇప్పేసాడు వాళ్ళందరి గురించి. తను ఎంత కష్టపడ్డాడులే 3 సంవత్సరాల్లో సినిమా ఆగిపోతే పెళ్లి చూపుల్లో అనే సినిమాలో ఆ విజయ అన్నవాడు సినిమా హిట్ అయితే ఇతను ఇందులో అందరూ ఆ విజయ్ అన్నవాడు ఇక్కడ ఉన్నాడు ముందు. ఇది స్టార్ట్ అయింది, అది స్టార్ట్ అయింది భాస్కర్ సినిమా. సో అది హిట్ అయిపోవడం వలన ఇతనికి ఈ సినిమాలో ఉన్నాడు కాబట్టి ఫైనాన్స్ దొరికింది. అర్థమైనప్పుడు సో ఇతనికి మొట్టమొదటి నుంచి ఇతను పడిన కష్టానికి ఫలితం కనిపిస్తూ ఉంది కాబట్టి నేను అనుకోవడం. కాకపోతే అక్కడ బ్యాడ్ వచ్చింది బాలీవుడ్లో యానిమల్ మీద. ఈ అమీర్ ఖాన్ సెకండ్ వైఫ్ ఫుల్ బ్యాడ్ చేసింది. బ్యాడ్ చేయడం అంటే ఇది ఒక సినిమా అంటే ఇదొక సినిమా అయితే మరి 600-700 కోట్లు కలెక్ట్ చేసింది. ఇదో సినిమాని థీమాటిక్ వైజ్ అన్న అమ్మాయి, థీమ్ వైజ్ ఇట్ ఈజ్ రగ్బీ అని కొంచెం అడల్ట్ మ్యాటర్ ఎక్కువ ఉన్న సబ్జెక్ట్ అని. సో ఆ విధంగా ఇతను పెద్ద బాధపడవలసిన విషయం లేదు. ఆ అమ్మాయి కథ బయటికి చెప్పేసిందని అది బుల్షిట్. ఎవడు ఐ డోంట్ థింక్ సో. చెప్పినా కూడా ఏం చెప్పుద్ది, ఒక లైన్ చెప్పుద్ది, నేను అందులో తప్పుకుంటున్నాను కాబట్టి మొత్తం చెప్పేస్తున్నాను అని చెప్పుద్దా? ఎవరు చెప్పరు. అలాగని ఎవడని ప్రూవ్ చేస్తే ఇతను అలాగే బ్యాడ్ చేస్తాడు. చూస్తూ ఉండండి, ఇతనికి ఆ గుణం ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి తన ఈగో తీసుకున్నాడు కదా, తీసుకుని ఆ అమ్మాయిని ఎంత ఆడాలో అంత చెడు కూడా ఆడతాడు ప్రెస్లో. ఎందుకంటే ఇతనికి డిమాండ్ ఆ సినిమా. ఆఫ్టర్ 3 films హిట్. సో బళ్ళా ప్రభాస్ ఎక్కడికో వెళ్ళిపోయి అంచేత ఇతని మాటే వింటారు. దీపికా పడుకొని చేసిందే ఈ షీ మిస్ట్ ఆ మిస్ట్ ఏమో ఎవరికి అదేదో సాయిబాబా ఉంటుంది మొన్న చోట, అది బాగా నచ్చింది. వాయిస్ మగోళ్ళలో ఉన్నా కూడా అమ్మాయి పెట్టిన రీల్స్లో మనకి ఎంత ప్రాప్తమో అదే వస్తుందట. మనం ఎంత కావాలనుకున్నా వేరేది రాదు, మనకి ఏవి రావాల్సి ఉందో అది డెఫినెట్గా వచ్చి తీరుద్ది అంటుంది. ఆ వయసులో తనకి ఆ మెచ్యూరిటీగా మాట్లాడడం నాకు ఇష్టమైంది. అదైతే అలాగే ఎవరికైనా మనకి ఎంత ప్రాప్తమో అదే వస్తుంది. పాకులాడిపోయిన మంది రాదు. ఇతనికి మట్టుకు నేను అనుకోవటం ఆ అమ్మాయి వెళ్ళిపోవటం అనేది ప్లస్. థ్యాంక్ యూ సో మచ్.